డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్ గురించి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇందులోనే వింటేజ్ ప్రభాస్ని చూపిస్తారని నమ్మకంగా ఉన్నారు. ఇంతవరకు ఈ రాజాసాబ్ నుంచి వచ్చిన పోస్టర్లు అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు. అయితే ఈ చిత్రం అంతకంతకు ఆలస్యం అవుతూనే ఉంది. అసలు ఈ మూవీ వస్తుందా లేదా అన్నది కూడా డౌట్గానే మారింది. ఒకప్పుడు కేవలం తెలుగు మార్కెట్ వరకే ఈ చిత్రాన్ని చేస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్గా ఈ చిత్రాన్ని చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశారు. దీంతో సినిమా ఆలస్యం అవుతూనే ఉంది. ఇంకా విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాలేదు. ఇదొక హారర్ కామెడీ సినిమా అని తెలుస్తూనే ఉంది. ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉందని అంటున్నారు. అభిమానులు ఏమో నిత్యం అప్డేట్లు అంటూ బూతులు తిడుతూనే ఉన్నారు. ఇక ఫ్యాన్స్ తిట్లను చూసి మారుతి కాస్త ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి, ఇంకా ఆ కంపెనీల నుంచి అవుట్పుట్ రాలేదు. సినిమా అంటే ఏ ఒక్కరి పనో కాదు, కలెక్టివ్గా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సరైన టైంకి అన్నీ కుదిరాక అప్డేట్లు వస్తాయి. అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండండి, సహనం వహించండి అంటూ మారుతి ట్వీట్ వేశాడు. ఇప్పటికే దాదాపు షూట్ పూర్తయింది. కొంత టాకీ పార్ట్, సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇప్పటి వరకు కొన్ని కంపెనీల నుంచి వచ్చిన విఎఫ్ఎక్స్ అవుట్పుట్ అదిరిపోయింది. ఇంకా కొన్ని కంపెనీల నుంచి అవుట్పుట్ రావాల్సి ఉంది. పాటల షూటింగ్ కంప్లీట్ అయితే రిలీజ్ చేసే సింగిల్స్ అందరినీ ఎంటర్టైన్ చేస్తాయి. మా కష్టాన్ని మీరు చూసి ఆనందించాలి, అభినందించాలి అని నాకు కూడా ఉంటుంది అని మారుతి ట్వీట్లు వేశారు.